గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మీరేం చెప్తారు? జగన్ గారు పాదయాత్రల కోసం ప్లానింగ్ చేసుకున్న ప్రణాళికలు రచించుకుంటున్నప్పటికీ మరో పక్క చూస్తే చెల్లెళ్ళు మరి ఆయన మీద తీవ్రమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించారు. మాటల యుద్ధం. గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో ఉన్న ఇతర మిత్రులకు 99 వీక్షకులకు మీకు ఖచ్చితంగా అండి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పాదయాత్ర, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తేనేమో నియోజకవర్గ సమన్వయకర్తలు, అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో కూడా ఆయన ఎస్ఐఆర్ గురించి కూడా ఆయన రివ్యూ చేశారు. అసలు ప్రతి నియోజకవర్గంలో ఏమేమి అవినీతి కార్యకలాపాలు కూటమి సర్కారులో ఉన్న ఎమ్మెల్యేలు చేస్తున్నారు, దాని మీద కనీసం నెలకి 4 ప్రెస్ మీట్లైనా పెట్టి వాళ్ళని దుర్మాడాలి. వాళ్ళు ఏదైతే ఇప్పుడు పుట్టా మహేష్ గారు లాంటివి కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇరుక్కొని పెట్టే విధంగా చేయాలి. అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ చేపట్టబోయే ఎస్ఐఆర్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి కూడా మనం గతంలో తమిళనాడులో కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్లో కానీ ఏ విధంగా ఓట్లు తొలగించారు, బీహార్లో కానీ ఇక్కడ మనం ఎలా జాగ్రత్త పడాలి, బూత్ లెవెల్లో ఎలా ఉండాలి, ప్రతి ఇంట్లో ఓట్లు ఎట్లా ఉండాలి, ఆ వైఎస్ఆర్సీపీ ఓట్లని తొలగిస్తుంటే ఎలా అడ్డుకోవాలనేది ఏమో వ్యూహరచన చేస్తారు. ఇక్కడేమో అదంతానేమో పార్టీకి సంబంధించి ఎలా బలపడాలి. కానీ అసలు అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి రివ్యూ చేసుకోవడంలో లోపం. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు కొన్ని విషయాలు విశ్లేషించారు. ఏంటంటే ఒకటి, వైఎస్ఆర్సీపీ చేస్తున్న లోపం ఇప్పటికీ కూడా ఏంటంటే గతంలో ఎవరైతే గెలుపుకి వాళ్ళు సహకరించారో విజయలక్ష్మి గారు కానీ షర్మిల గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మామూలుగా కాదు ప్రతి ఇంట్లో చర్చ జరిగేలాగా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ. జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి ద్రోహం చేయాలి, మనం ఎవరు చెప్పట్లేదు. ఈ రోజు ఇప్పుడు మనకి జరుగుతున్నప్పుడు ఒక అరగంట ముందే కదా షర్మిల గారు మాట్లాడారు. ఆమె ఏమని సవాల్ చేస్తున్నారు? సరే ఇప్పుడు నేను వేరే వాటి జోలికి కూడా వెళ్తున్నా, అసలు వేరే నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారంటే నిజంగా షర్మిల గారు అన్న దానిలో ఒక న్యాయం ఉందండి. షర్మిల గారు, విజయలక్ష్మి గారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకెవరైతే ఆ రోజు కూర్చున్నారో సంతకం పెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలి. వీళ్ళెవరో అల్లాటప్ప వాళ్ళందరూ మాట్లాడితే ఎట్లా? వాళ్ళు కాదు కదా. ఆమె అదే అడిగింది, మా అమ్మ కనుక సంతకం పెట్టకపోతే అది నిజం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి అడగమనండి, అవును చెప్పేసింది కదా. లేదా ఆయన చెప్పొచ్చు, జగన్ గారు ఒక ప్రెస్ మీట్ లేక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు, మా అమ్మగారి సంతకం కాదు అని. ఇప్పుడు రామారావు గారు మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, దీనిలో కూడా ప్రజలకు క్లారిటీ ఇచ్చేసేయచ్చు. మా అమ్మ సంతకం కాదు, షర్మిల గారు ఈ విధంగా తప్పుతో పట్టించారు చెప్పచ్చు. లేదు మా అమ్మ సంతకమే, లేదా ఆమె దేవుడి గురించి మాట్లాడుతున్నారు, ఈయన దేవుడి గురించి మాట్లాడుతున్నారు, ఏదో అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. అవును, నేననేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ లో కూడా 2029లో కూడా విజయ పదంలో పయనించాలంటే ఒకటి, నిన్న మొన్న చూసాం రోజా గారు ఎట్లా మాట్లాడుతున్నారు. అవును, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పెళ్ళాలు, అంటే నేను అనకూడదు ఆ మాట, చాలా నిన్న కూడా చాలా దారుణంగా మరి వారు ఎందుకు కావాలని మాట్లాడుతున్నారో అంటే వైసీపీకి పడే ఓట్లు పడకుండా చేయడం కోసం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సామాన్య ప్రజలకు కూడా. ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, ఆ ఆడవాళ్ళని తిడతాం అంటే వాళ్ళు కూడా తర్వాత తిట్టారండి, జనసేన వాళ్ళు కూడా తిట్టారు, తిరుపతి మనం కూడా ఖండించాలి. నేను అనేది ఏంటంటే వాళ్ళ ప్రస్తావన తేకూడదు అసలు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, ఆయన సరిగా పరిపాలించకపోతే, లేకపోతే ఆయన మీద రాజకీయంగా తిట్టండి, వాళ్ళ ఆవిడతో సంబంధం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు భార్య గురించి జనసేన నాయకులు కూడా అనవసరం కదా. అవును, వాళ్ళు తప్పే అనవసరమైనటువంటి. ఒకటి, పవన్ కళ్యాణ్ ని ఇట్లాగా ఆడవాళ్ళని తిడతాం ఈ మానుకోకపోతే, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తా ఉంది. ఏంటి? హిందూ మతం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది ఒక టార్గెట్. మీరు అది లడ్డు విషయంలో కావచ్చు. రెండోది, విజయమ్మ గారు ఈ ఆస్తులు గొడవ, ఈ 3 కూడా రానున్న కాలంలో కీలక పాత్ర వహిస్తాయి. ఈయన గతంలో కూడా 2,73,000 కోట్లు ప్రజలందరికీ పంచిన చివరిలో సునీత గారు, విజయమ్మ గారు, షర్మిల గారు వచ్చి ప్రజలకు ఏం వాస్తవాలు చెప్పారు, వివేకానంద రెడ్డి గారు హత్య గురించి కానీ వాళ్ళ ఆస్తుల విషయాల గురించి కానీ ఏం చెప్పారు, ఏమి నమ్మారు, ఎంత దీంతో ఓడిపోయారని కూడా చూడాలి. వాటిని సరి చేసుకోకుండా రేపు ఎన్నికలకు వెళ్ళినా కూడా అదే విధమైన ఫలితాలు మళ్ళీ వస్తాయి. ఎంత ఎస్ఐఆర్లు, నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, అవినీతి, లేకపోతే లిక్కర్ స్కామ్లు ఏం మాట్లాడినా కూడా ముందు వీటిని
వీటిని పరిష్కరించుకోకుండా ఉమ్. ఆయన ఎప్పుడైతే ముందుకు వెళ్తారో అది ఇక ప్రజలు ముందు అడుగుతారు ఏమైనా అసలు మొన్న ఎలక్షన్ లో అయితే మీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా షర్మిల గారు పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. సునీత గారు షర్మిల గారు ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒకవైపు పోటీ చేస్తా ఉంది, రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మరోవైపు పోటీ చేస్తారని చెప్పేసి బహిరంగంగానే వారు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు ఓట్లు అడిగే విధానంలో. ఇప్పుడు ఒకటి అడిగిన దాని మీద ఆన్సర్ లేదండి. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఒక దినపత్రికలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది అక్కడ. వాళ్ళ భార్య ఒక లెటర్ రాస్తే కనీసం 2 ముక్కలు వేయడానికి కూడా నోచుకోలేదంటే ఇంక ఏంటి అని అడుగుతున్నామా షర్మిల గారు? ఉమ్. దానికి సమాధానం ఎక్కడ చెప్తారు? ఇంకొకటి, విజయమ్మ గారు లెటరే తప్పు